నారాయణ రెడ్డి గారు, ఆదినారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, అధ్యక్ష, ఈరోజు పర్యాటక రంగం పైన పర్యాటక శాఖ మార్చులు, టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు అసలు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో టూరిజానికి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సహకరించాల్సి పోయి రైతు పైన మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు అధ్యక్ష ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా నిన్నటి రోజు అన్నాం. కానీ చూడండి అధ్యక్ష, ఖమ్మంలో రైతులకు వాళ్ళు వేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది తప్పేనేమో, మేము మొదటిసారి సభకు హాజరైనము, ఒక్కసారి ఇవి చూడండి అధ్యక్ష. ఆనాడు ఖమ్మము అదేవిధంగా పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇది వాళ్ళు లగచర్ల గద్దెకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తుందని తప్పడుతూ ఉన్నాం. ఆనాటి మీ ప్రభుత్వ హయాంలో ఇవి చూడండి అని చెప్పి ఒక మాట నేను చెప్పడానికి కోసం నీ ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి. ఈరోజు రైతుల పైన ఎనలేని మొసలి కన్నీరు గారుస్తున్న బీఆర్ఎస్ పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ఇచ్చిన అధ్యక్ష, ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, రైతును రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉండే అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు అందరూ కూడా ఈ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆనాడు ఈ కార్యక్రమంలో రైతును రాజు చేయడానికి కోసం అంతే రైతు పండించిన పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పింది జైళ్ళల్లో మహిళలు కూడా పెట్టినటువంటి అంటే వీళ్ళ హయాంలో ఎంతమందికి సంఖ్యలు వేసారు, ఎంతమంది జైలు పంపించారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా కోత పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష. 40 కిలో సంచికి 3 నుంచి 4, 5 కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి వీళ్ళ ఈరోజు రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష అంటున్నా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్తో కలిసిపోయి ఈరోజు ఎంత దోపిడీ వేసింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 2 మార్లు కొన్నాం అధ్యక్ష. రైతులకు తాళ్ళు పేరిట అదనంగా కొనుగోలు చేయకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంటే చూస్తూ ఊరవలేక కోడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈరోజు అధ్యక్ష మీ చైర్ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ 20 ఏళ్లుగా మేము ఉన్నామని చెప్పి 20 years ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా సభ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. ఇక్కడ ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈరోజు వీళ్ళు పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు సార్ అధ్యక్ష. అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తలేరు, ఓ పార్కు పోయినట్టుగా. అసలు ఈ అసెంబ్లీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామని చెప్పిన ఆలోచన తప్ప ఒకటి కాదు. భారతీయ జనతా పార్టీ కూడా అధ్యక్ష 6 గ్యారెంటీ గురించి ప్లాక్ కార్డులు పడతా ఉంది. ఆ రోజు జన్ధన్ ఖాతా తెరవండి, ప్రతి పేదవాడి ఖాతాలో 15,30,000 ఇస్తామన్నారు. వేసి అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు నట్టేయడం వచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంచుమించు ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటే 20 కోట్ల ఉద్యోగాలు కావాలి అధ్యక్ష. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అంశం కూడా చూసిన అధ్యక్ష. ఈరోజు మా జూపల్లి కృష్ణారావు గౌరవ మంత్రులు చేపట్టినటువంటి ఏదైతే ఈరోజు పాలసీ గురించి చక్కటి పాలసీని తీసుకొని వచ్చేటువంటి దాన్ని ఈరోజు మీ అందరూ కూడా బలపరిచే కార్యక్రమం అధ్యక్ష. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో ఏ పథకానికి కూడా స్కీమ్ లేదు. గల్ఫ్లో చనిపోయే వరకు 5 లక్షల రూపాయలు ఈరోజు మేము ఇచ్చే పాలసీ తీసుకుని వచ్చినాం అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే గల్ఫ్లో మరిస్తే 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. ఈరోజు 5 లక్షలు ఇచ్చేటువంటి పాలసీని కూడా తీసుకుని వచ్చినాం. అనేక కార్యక్రమాలకు ఈరోజు అసలు బీఆర్ఎస్ పరిపాలనలో ఏ పథకానికి ఒక పాలసీ లేని సందర్భంలో ఒక్కొక్క పథకానికి ఈరోజు పాలసీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈరోజు చక్కటి భారత వ్యాయామ విద్య మరియు క్రీడా విద్యకు సంబంధించినటువంటి మేము ఒకటి సందర్భంగా చెప్పిన తర్వాత ముంగడుకోతా అధ్యక్ష. మేము ఈ ప్రభుత్వమేమో
ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పని చూస్తుంది, ఓవైపు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నాము, ఓవైపు స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెలిసి విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తున్న సందర్భం అధ్యక్ష. ఈరోజు మీరు చేసే ప్రతి పనిని ముందుకు తీసుకుపోకుండా చేస్తున్నటువంటి వీరికి ఈరోజు ప్రజలకు తగిన బుద్ధి చెప్పినప్పుడు ఇంకా మారిన సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో 2004 నుండి టూరిజం పైన ఒక పాలసీ లేదు. ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు 2025-30 సంవత్సరానికి తెలంగాణ టూరిజం పాలసీ ఆవశ్యకత పైన ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పడం అనేది ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి రాబో రోజుల్లో టూరిజం ద్వారా పర్యాటకులను దేశ విదేశాల నుంచి భారతదేశంకి వచ్చిన వారిని భారతదేశంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు వచ్చే విధంగా హైదరాబాద్తో పాటు ఈరోజు మన తెలంగాణ నుంచి 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని వికారాబాద్లో కానీ సోమశిల, రామప్ప, కాళేశ్వరము, నాగార్జున సాగర్, భద్రాచలం, వరంగల్, చార్మినార్ ఈరోజు మనం ఏదైతే మూసీని కూడా ఈరోజు డెవలప్ చేయాలనుకుంటూ దాని చేసే కార్యక్రమంతో పాటు నేను కొన్ని సూచనలు కూడా సందర్భంగా చేస్తున్నా అధ్యక్ష. వేములవాడ రాజన్న ఆలయం హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈరోజు వేములవాడలో కూడా పర్యాటకంగా పెంపొందించిన చక్కటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మా దగ్గర మిడ్ మానేట్ డ్యామ్, లోవర్ మానేట్ డ్యామ్ కరీంనగర్లో ఉన్నటువంటి సందర్భంలో సీ ప్లేన్లను కూడా మనం ఒకవేళ అవకాశం ఇచ్చినట్టయితే అధ్యక్ష, ఇప్పటికే ఆంధ్రాలో విజయవాడ నుంచి ఈరోజు శ్రీశైలం వరకు సీ ప్లేన్లు అవకాశం ఇచ్చి పర్యాటక రంగంగా ముందుకు పోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ కూడా మా వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులకు సీ ప్లేన్ ద్వారా మిడ్ మానేట్ డ్యామ్లో కానీ లోయర్ మానేట్ డ్యామ్లో కానీ దిగడానికి అవకాశం ఉన్నటువంటి ఆ మిడ్ మానేట్ డ్యామ్లో ఎల్ఎండిలో మిడ్ మానేట్ డ్యామ్లో కూడా మా వేములవాడకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎంఎండిలో ఈరోజు సీ ప్లేన్ సౌకర్యానికి ఏర్పాటు చేసినట్టయితే చక్కటి అవకాశాలు దూర ప్రాంతంలో వచ్చేవారు కూడా రాజన్నను దర్శించే అవకాశం ఉంటుందన్నమాట చెప్తూ ఈరోజు మిడ్ మానేట్ డ్యామ్లో బోటింగ్ కూడా ఒక అవకాశం ఉంది అధ్యక్ష. బోటింగ్ సౌకర్యాన్ని కూడా పెంచుకోవడానికి వీలున్నటువంటి సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తారు అధ్యక్ష. ఈరోజు హెలిప్యాడ్లను కూడా అనేక విస్తృతపరచాలని చెప్పినటువంటి ఆలోచనలు టూరిజం శాఖ ఉన్నటువంటి సందర్భం. వేములవాడలో 6 హెలిప్యాడ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకకు పోకలకు అవకాశం ఇస్తున్నారు. వీరంతగా ప్రతి నిత్యం కూడా ఒక హెలిప్యాడ్ సౌకర్యం కల్పించిన వేములవాడలో టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది. హరిత హోటల్ కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేసి అధ్యక్ష. హరిత నాంపల్లిలో మా దగ్గర రోప్ వే అనేటువంటిది కూడా గత ప్రభుత్వం వేయలేదు. గత ప్రభుత్వం 100 కోట్ల దేవాలయం కూడా ఇవ్వని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులందరూ కూడా 7 మంత్రులు మా దేవాదాయ శాఖ మంత్రులతో సహా గత నెల 20వ తేదీనే ఇంచుమించు 120 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ టూరిజంకు వేములవాడను ఒక హబ్గా చేసుకొని ఈరోజు సీ ప్లేన్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ బోటింగ్ సౌకర్యం కానీ తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలని చెప్పని తెలంగాణ అన్ని సౌకర్యాలకు నెలకొల్పైనటువంటి ఇక్కడ టూరిజం పెంపొందించడం కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు